కల్చర్ అలా చేంజ్ అయింది, ఏం చేస్తాం? నిజమే, కల్చర్ చేంజ్ అయిందని క్యారెక్టర్ కూడా చేంజ్ చేసుకోవాలా? ఏంట్రోయ్ తెగ ఆలోచించేస్తున్నావు? ఎవరికోసం? రాకముందు నుంచి అది నీ లైఫ్లో ఉంది, అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేను ఎలా కాదంటాను? మనం ఒకసారి పుడతాం, ఒకసారి చేస్తాం. ఉమ్, వర్జినిటీ కూడా ఒకసారి పోతే మళ్ళీ రాదురా. అలాంటిది రైట్ సిచ్యువేషన్లో రైట్ టైంలో రైట్ పర్సన్తో అవ్వాలి. సరే, ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు, నేను వస్తాను, బయటికి వెళ్దాం. ఎక్కడికి? వచ్చాక చెప్తానులే. సరే. కొన్ని సందర్భాల్లో జీవితం ఒక అందమైన కళలా ఉంటుంది. అర్జున్ నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి ఆ కళకి రంగులొచ్చాయి. తన నవ్వు, తన మాటలు, తన దగ్గరున్న ప్రతి నిమిషం నా హృదయంలో ఏదో తెలియని ఒక గొప్ప అనుభూతినిస్తుంది. కానీ నా గుండెల్లో ఇంకొక నిజం కూడా ఉంది. నేనెప్పటి నుంచో దాచుకున్న నిజం. నా పాస్ట్ గురించి అర్జున్కి చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆ నిజం వినిన వెంటనే తను నా చెయ్యి నుంచి చేజారిపోతాడని భయం. అందుకే కొన్ని రోజులైనా తన ప్రేమలో నన్ను నేను మర్చిపోదాం అనుకుంటున్నాను. తనతో జీవితం అంతా సరిపోయే మెమరీస్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు తనకి తప్పకుండా నిజం చెప్పాలి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ అబద్ధం మీద నిలబడదు. ఆకాశంలో ఉండే చందమామ రోడ్డు మీద ఏం చేస్తుంది? ఆహా, ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయిందంట, అందుకే ఇక్కడే ఉండిపోయింది. ఆహా. హా, ఇంతకెక్కడికి వెళ్తున్నావు? బండెక్కు చెప్తా. ఎక్కడికి అర్జున్? మనసేం బాలేదన్నావుగా. అవును, అయితే? అంటే నీ మైండ్ సెట్ అయ్యేంత వరకు ఈరోజంతా నీతోనే ఉంటా. ఇప్పుడంతా సెట్ అయిపోయిందిలే. చెప్పు, ఏం తింటావు? ఇడ్లీ, వడ, పూరి? నాకేమొద్దు. ఎందుకు? అవుట్ సైడ్ ఫుడ్డా? నా వల్ల కాదు. హెల్త్ కాన్షియసా? ఏం నీకు లేదా? మనకంత ఓపిక లేదు. నచ్చింది తినడం, నచ్చినట్టు ఉండడం. అర్థమవుతుందిలే. సరేలే, అట్లీస్ట్ టీ, కాఫీ? బ్లాక్ కాఫీ. ఓకే. జీవితం చాలా చిన్నది అంజలి, ఎంతకాలం ఉంటామో తెలీదు. అందులో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని బతకడం అవసరమా? నేను అదే చెప్తున్నా అర్జున్. జీవితం చాలా చిన్నది. ఏది పడితే అది చేసి పాడు చేసుకోకూడదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది కదా నీ దగ్గర. ఆన్సర్ లేకుండా ఏ క్వశ్చన్ ఉండదు. నీతో మాట్లాడడం కష్టం. సరే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మనం ఫస్ట్ టైం మీట్ అయింది ఇక్కడే కదా. మనమిద్దరం ఒకటైంది కూడా ఇక్కడే. అందుకే ఇక్కడ తీసుకొచ్చా. కాసేపు కూర్చుందామా? నా మాట వినవే. నేను వినను. అదొద్దు, నీకు కావాలంటే వేరేది నాకు కొనిస్తా. వేరేది వద్దు, నేను అడిగిందే కావాలి. నా మాట వినవే, మా అమ్మవి కదా. నేను వినను. రా. మీరెప్పుడు ఇంతే.
ఏంటి బామ్మ, మీ ఆయన ఏమన్నా అన్నాడా? చెప్పండి, పంచాయతీ పెట్టేద్దామా? చూడు బాబు, మా చంటాన్ని నాకు స్వీట్లు కొనిమని అడిగితే నాకు షుగర్ ఉందని సాకు చెప్పి కొనియట్లేదు బాబు. దీనికి షుగర్ ఉందమ్మా, ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతోంది. మళ్ళీ ఇప్పుడు స్వీట్స్ అంటే కష్టం కదా. నువ్వేనా చెప్పవయ్యా. బామ్మ, నాకెందుకో తాతగారు చెప్పేది నిజం అనిపిస్తుంది. అవును. చూడు చూడు, అందరూ ఒకటైపోయారు. ఆ? ఉమ్, చూసారా తాతగారు, మనమంతా ఒకటైపోయామంట. నువ్వేమైనా అనుకోవే, నీకు మాత్రం స్వీట్స్ కొనిచ్చే ప్రసక్తే లేదు. నువ్వు ఆ స్వీట్స్ తిని నీకేమైనా అయితే నేను ఉండగలనా? నా ప్రాణం తట్టుకోగలదా? నీకేం కాకూడదనే నీ ఇష్టాన్ని కూడా నేను కాదంటున్నాను. ఈ ఒక్కసారికి నా మాట వినవే. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి చెప్పి నా నోరు ముయిస్తారు. మా అమ్మ కదూ, మా బుజ్జి కదూ, చెప్పేది వినవే. నా బంగారం కదా, నేను చెప్పినట్టు వినవే. సర్లేండి, ఈ ఒక్కసారికి మీ మాట వింటాను. నువ్వు ఆ స్వీట్స్ తిని నీకేమైనా అయితే నేను ఉండగలనా? నా ప్రాణం తట్టుకోగలదా? నీకేం కాకూడదనే నీ ఇష్టాన్ని కూడా నేను కాదంటున్నాను. ఈ ఒక్కసారికి నా మాట వినవే. వెయిట్, స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది? 5 minutesలో వస్తా. సరే. వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళావు? చెప్తాలే. నువ్వు అర్థం కావు. ఏమైంది? లిఫ్ట్ ఆగిపోయింది. ఇప్పుడెలా? నీకుంది. ఫైవ్ ఫ్లోర్సా? మరంతేగా. నో, నా వల్ల కాదు అర్జున్. అంజలి, నేనున్నాను కదా. బరువుగా ఉన్నానా? దిగిపోనా? నువ్వు నాకు మోయలేని బరువు కాదు, జీవితాంతం మోయాలనిపించే బాధ్యతవి. ఈ 5 floors నేను మోయకపోతే ఇక జీవితాంతం ఏమొస్తాను చెప్పు? వెళ్దామా? హలో, ఎక్కడున్నారా? బయట ఉన్నా. ఇక్కడ లాక్ వేసి ఉంది. కీ షూలో పెట్టారా, చూసుకో. వాటర్ ఏమైనా తాగుతావా? మ్.
ఏంటి అర్జున్ చెమటలు పడుతున్నాయి? ఆ, ఏం లేదు. థ్యాంక్స్. ఓ ఫోన్ కోసమా? ఆ, నువ్వేమనుకున్నావు? నేనేం అనుకోలేదు. ఆ, అంజలి, ఉమ్, మనం సినిమా చూద్దామా? హ్మ్. ఉమ్. నాకు మగధీర సినిమా చాలా ఇష్టం తెలుసా. ఈ సినిమాలో ఈ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. హ్మ్. నాకు కూడా ఇష్టం. ఉమ్. మ్మ్, మనం దీన్ని రీక్రియేట్ చేద్దామా? ఆ, చేద్దాం. హ్మ్. ఏంటి షష్. అంత బ్లడ్ తీసావేంటి? బ్లడ్ డొనేషన్ చేస్తావేంటి? కాదు, నీ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంజలి, నాకు ఏ హెల్త్ ఇష్యూ లేదు. పైకి పర్ఫెక్ట్ గానే ఉంటారు, లోపల ఎలా ఉందో తెలుసుకోవాలిగా. ఇందాక మెడికల్ షాప్కి వెళ్ళింది దీనికోసమా? హహ, అవును, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమే. మీ డాక్టర్ని నర్సుల్ని ప్రేమిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో కదా. ఆల్మోస్ట్. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంపిల్స్ టెస్ట్ చేపిస్తాను. ఈరోజు నీకు హాలిడే కదా. ఆఫ్ కాబట్టి ఈరోజు చేపిస్తాను. నార్మల్ టైంలో ప్రొఫెషనల్ వర్కే, నాట్ పర్సనల్. సరే పద, డ్రాప్ చేస్తా. పర్వాలేదు, నేను వెళ్తాలే. వస్తా అంటున్నాగా. నేను వెళ్తా అంటున్నాగా. నువ్వు మొండిదాని అంజలి, ఇలా అయితే నా వల్ల కాదు. హ్మ్. అంజలి, బాయ్. రేపు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక చెప్తాను నీ సంగతి. దూది బ్యాండెడ్ ఏమైనా ఇస్తావా? అర్జున్, అర్జున్, అర్జున్! ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు? నీకు అంజలి పాస్ట్ గురించి తెలుసా? అంజలి పాస్ట్ గురించా? ఇప్పుడు అదెందుకు? చెప్పా, తెలుసా తెలీదా? అంజలి చెప్పడానికి చాలా ట్రై చేసింది కానీ నేనే వద్దన్నా. రే, తను చెప్పినప్పుడు వినుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు కదరా. ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏంటే, ఎక్కడి నుంచి వస్తానా? వాడి దగ్గర నుంచేనా? ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా మాట్లాడుతుంటే వెళ్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పాలి? నన్ను వదిలే ప్లీజ్. ఏదో ఒకట్లే. ఒకసారి ఉండు, నేను చేస్తా. వదిలేస్తానే. నేను అడిగింది ఇచ్చేస్తే వదిలేస్తా. నిన్నేమన్నా పెళ్లి చేసుకుంటానంటున్నానేంటి? నాకు కావాల్సింది ఇస్తే వదిలేస్తాను. అది ఎప్పటికి జరగదు.
జరగాలి, జరిగి తీరాలి, లేదంటే నీ గురించి మొత్తం వాడికి చెప్పేస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? అలాంటిదే అనుకో. ఏయ్, గెట్ లాస్ట్. రేయ్, ఎవడ్రా నువ్వు అంజలి చేపట్టుకున్నావు? ఇంతకీ నువ్వెవడరా? దాని ఫ్రెండ్వా, బెస్టీవా, లేదా ఇంకా ఏమైనా? రేయ్, తను నా ఫ్రెండ్ లవర్. ఓ, సైడ్ క్యారెక్టరా? ఏంట్రా నువ్వు నోటుకొచ్చినట్టు వాగుతున్నా అమ్మాయితో? నోటుకొచ్చిందేం ఆగలేదే, జస్ట్ ఉంచుకుంటా అన్న అంతే. రేయ్, రా, పోలీసుని కాలే పట్టుకుంటావా? అయినా దాని గురించి నిజం తెలిస్తే నువ్వు కూడా ఉంచుకుంటానే అంటావురా. ఎవడ్రా వాడు? ఎవడైతే నీకేటాయ్? అంజలి గురించి నిజం తెలిసాక వాడు అలా అనుకోవడంలో తప్పులేదనిపిస్తుంది. రే